పార్ట్ 2 అరుణాచలం ట్రిప్ శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర మా బస్సు డ్రైవర్ అయితే డిన్నర్ కోసం ఆపేశాడు. వర్షం అయితే చాలా పడుతుంది. వర్షం కాదు సునామీ వచ్చినా కూడా డిన్నర్ చేయకుండా ఎవరు ఉండేలా లేరు. అందరూ వెళ్ళిపోతున్నారు రెస్టారెంట్ లోపలికి. అయితే రెస్టారెంట్ లుక్ అయితే క్లాస్ గా ఉంది. ఫుడ్ కూడా టేస్ట్ గా ఉంటే చాలా అనిపించింది. లోపలికి వెళ్ళి కూర్చున్నాక మెన్యూ ఎవరు ఇవ్వట్లేదు, ఆర్డర్ ఎవరు తీసుకోవట్లేదు. కాసేపు రెస్టారెంట్ చూసి వెళ్ళిపోవాలా ఏంటి అర్థం కాలేదు. మా డ్రైవర్ అయితే గట్టిగా చెప్పాడు డిన్నర్ బ్రేక్ తర్వాత సుస్సు బ్రేక్ కి కూడా ఆపనని, ఏదున్నా ఇక్కడే చూసుకోవాలని. మెన్యూలో నా పేరు చూసి నేను షాక్ అయ్యాను. నా పేరుకు 270 రూపాయలేనా అని. ఇవేం ప్లేట్స్ రా బాబు, మొత్తం డస్ట్ ఉంది, చెత్త చెత్త మరకలు ఉన్నాయి. ఒకడు తిన్నాక కడిగిస్తున్నాడా తుడిచిస్తున్నాడా కూడా అర్థం కావట్లేదు. నేనైతే తందూరి రోటీ పన్నీర్ చట్పట్ అయితే ఆర్డర్ చేశాను. ఆ ప్లేట్లను చూసి తందూరి రోటీని చూసి ఈ రోజుకి డిన్నర్ గోవిందా గోవిందా అనుకున్నాను, కానీ తిన్నాక తెలిసింది టేస్ట్ అయితే చాలా బాగుంది. గట్టిగా తిని సల్లగా పడుకుని మార్నింగ్ 6 కి లేసేసరికి తిరువన్నమలై అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి అరుణాచలం గుడికి ఎలా వెళ్ళాము, దర్శనం ఎలా చేసుకున్నాము, గిరి ప్రదక్షిణ ఎలా చేశామని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఉంటా, బై బాయ్.